టెస్టింగ్ చేసింది, గ్యాస్ ఏమైనా లీక్ చేసింది గౌరవ పోయి మెషిన్ లాగి చూస్తే పొగవాసన వచ్చింది. పొగవాసన వస్తుందండి అని వాడికి ఫోన్ చేశారు. వాడు వచ్చాడు. వాడికి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను కూడా వచ్చి డోర్ తీసేటప్పటికి లోపల నుంచి బాగా కన్వీనెంట్గా జరిగింది. నిన్న మనం ప్రొక్లైన్ తెచ్చి దాన్ని ఎట్లా వాటర్ సార్, ఇది 4 సైడ్లు క్లోజ్ లో ఉన్నది, కుమిలి కుమిలి కాలుతా ఉంటుంది సార్. ఆ బ్లాక్ మొత్తం ఉంటుంది సార్. ఫైర్ కనిపిస్తుంది, ఫైర్ కూడా బ్లాక్ మొత్తం ఉంటుంది. వాటర్ తీయడానికి పొగంతా వచ్చేస్తుంది సార్. ఆల్రెడీ ట్రై చేశాను సార్ చేద్దామని. ఆ పొగ వచ్చేది అసలు మనిషి అక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు సార్. దానివల్ల ఇటు పక్క ఆపేసి అటు ఫైర్ వస్తుందని వెహికల్స్ అంటే ఇక్కడ స్టోరేజ్ లో కోల్డ్ వాటర్ కోసం అమోనియా గ్యాస్ వాడతారు సార్. ఇప్పుడు అది ఎన్ని తగలబడుతుంది, అది ఆల్రెడీ ఈజ్ ఓవర్ సార్. అది ఎన్ని రోజులు అయినా ఇంకో 2 రోజులు పట్టిద్ది, అది దాని అంతగా తగలబడిపోయింది సార్. ఇది కోల్డ్ చిల్లు కావడం కోసం అమోనియా గ్యాస్ ట్యాంక్ లో అమోనియా పెడతారు సార్. దాన్ని ఇమీడియట్ గా డైల్యూట్ చేయాలి సార్. ఇక్కడ షిఫ్ట్ అన్న చేయాలి లేదా డైల్యూట్ అన్న చేయాలి సార్. అది మోర్ డేంజర్ సార్. దానికి చెగ తగిలితే అది బ్లాస్ట్ అయింది సార్. ఈ షెడ్ లో ఉంది సార్, ఈ షెడ్ లో ఉంది. దానికి గనక వేడి తగిలితే అది బ్లాస్ట్ అయింది. దాన్ని ఇప్పుడు ఫస్ట్ అయితే నీళ్ళలో పక్కన సంపు ఉంది సార్, వాటర్ లో డైల్యూట్ చేయొచ్చు. అది ప్రాక్టికల్ గా అది చూస్తున్నాం సార్. ఒక ట్రైల్ వేసి వాటర్ లో డైల్యూట్ చేస్తే అదంతా ప్రెజర్ 0 అయిపోయితే ఓకే సార్. ఒకవేళ అది డైల్యూట్ చేస్తుంటే ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగిందంటే దాన్ని ఆపి మళ్ళీ బయట నుంచి ఏదైనా ట్యాంకర్ పిలిపించి, అమ్మనే ట్యాంకర్ పిలిపించి దీన్ని అందులో రీఫిల్ చేసి దాన్ని మళ్ళీ బయట చేయాల్సి. అది చాలా ఇంపార్టెంట్.